The salaries of A, B and C are in the ratio of 3/2 is to 6/5 is to 4 is to 4/3. The salary of A and B together is 40,500. By what percentage is the salary of A more than that of C? ఇక్కడ మనకు A is to B is to C యొక్క కండిషన్ ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడు? రేషియో ఫ్రాక్షన్స్ విధంగా ఉన్నాయి. 3/2 is to 6/5 is to 4/3. ఈ ఫ్రాక్షన్స్ మనం రేషియో అయితే రాసుకోవాలంటే ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్ 2, 5, 3 యొక్క ఎల్సిఎం అనేది 30 అవుతుంది. 3/2 ఇంటూ 30 ఈజ్ టు 6/5 ఇంటూ 30 ఈజ్ టు 4/3 ఇంటూ 30. 2 1 2 15 15 3 45, 5 1 5 6 6 6 36 అండ్ 3 1 3 10 4 10 40. A is to B is to C యొక్క రేషియో అనేది 45 is to 36 is to 40. మనం ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? ద సాలరీ ఆఫ్ A అండ్ B టుగెదర్ ఇస్ 40,500. ఇది మనం నెగ్లెక్ట్ చేసిన తర్వాత కూడా బై వాట్ పర్సంటేజ్ ఇస్ ద సాలరీ ఆఫ్ A మోర్ దెన్ దట్ ఆఫ్ C అన్నాడు. ఇక్కడ A యొక్క సాలరీ అనేది 45 parts, C యొక్క సాలరీ అనేది 40 parts. ఇక్కడ మనకి ఏమంటే బై వాట్ పర్సంటేజ్ ఇస్ ద సాలరీ ఆఫ్ A మోర్ దెన్ దట్ ఆఫ్ C అన్నాడు. మోర్ దెన్ దట్ ఆఫ్ C అంటే A ఈజ్ ఈక్వల్ టు 45 parts, C ఈజ్ ఈక్వల్ 40 parts. ఎంత ఎక్కువ ఉన్నది? 5 parts ఎక్కువ ఉంది. దేనితో కంపారిజన్ చేయమన్నాడు? Cతో కంపారిజన్ చేయమంటే C యొక్క 40 parts. పర్సంటేజ్ కావాలి కాబట్టి 100. 22 25 5 5 25, 25/2 అంటే 12.5% శాలరీ అనేది C కంటే Aకి ఎక్కువ.